అన్న న్యూస్. ఆ పర్టికులర్ 2 నెలల్లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట చేయొద్దు బాబు అని ప్రభుత్వం నిర్దేశిస్తుంది. పొరపాటు ఎవరైనా వేటకి వెళ్తే ఫైన్ వేస్తుంది, కేసులు పెడుతుంది. కాబట్టి మనం బలవంతంగా ఆపుతున్నాం. కాబట్టి వాళ్ళ జీవనోపాధికి మనం డబ్బులు ఇస్తున్నాము. గతంలో 4,000 ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఎవరికి ఇచ్చేవారో తెలియదు. రాష్ట్రం మొత్తం కలిపితే 33,000 మందికి ఇచ్చేవారు. 2014-19 మధ్యలో 4,000 చొప్పున 33,000 నుంచి 37,000 మంది ఇచ్చేవారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు 10,000 ఇస్తాము అని. 4,000 నుంచి ఆయన హామీ ప్రకారం ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా 10,000 చొప్పున మేము ఇచ్చాము. సుమారుగా 1,19,000 1,20,000 మధ్యలో ఎవ్రీ ఇయర్ ఉండేవారు. మీరు 20,000 హామీ ఇస్తానన్నారు. ఈరోజు 1 సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు ఇచ్చారు. ఎగ్గొట్టారని ఎందుకు అంటున్నానంటే మీకున్నటువంటి 5 ఏళ్ల కాలం మనం చెక్ చేద్దాం. 24-25 మీ ప్రభుత్వం అప్పటికే కొలువు తీరింది. కాబట్టి మీరు వచ్చిన తర్వాతే ఇవ్వాలి. మేము ఇవ్వడానికి లేదు కదా. మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 2nd వీక్లో బ్యాన్ పీరియడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జూన్ 2nd వీక్ వరకు బ్యాన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. జూన్ 2nd వీక్లోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అంటే ఎవరు ఇవ్వాలది? ఏ ప్రభుత్వం కొలువు తీరితే ఆ ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇచ్చి తీరాలి. సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని బాకీ అనుకున్నారు. సరే పోనా 10,000 ఇవ్వండి మాకు. 24-25 ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామంటే ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా ఎగ్గొట్టేస్తారు. మళ్ళీ మీరు 24-25 ఆపేశారు. 25-26 ఇచ్చారు. 26-27 ఇస్తారు. 27-28 ఇస్తారంటే 3 సంవత్సరాలు ఇస్తారు. మళ్ళీ 28-29 ఆపేస్తారు. మీరు ఎన్నికలు కూడా అది ఇది అంటారు. అంటే 5 ఏళ్ల కాలంలో మీరు ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని 3 ఏళ్లే ఇవ్వటానికి మీరు ప్లాన్ చేసుకున్నారు. అంతేనా? అందుకని ఏ ప్రభుత్వం కొలువు తీరినా సరే మత్స్యకార భరోసా అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఆ 2 నెలలు వేటకెళ్లకుండా మత్స్యకారుడు పస్తులుంటాడు. దయచేసి 24-25కి సంబంధించినటువంటి బకాయిల్ని తక్షణమే చంద్రబాబు గారు విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల తరఫున నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది బకాయే. మీరు జబ్బలు కొట్టించుకుంటే అవదు 20,000 ఇచ్చాము 24-25 బకాయి 20,000 ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి 20,000 మీరు ఇచ్చి తీరాలి.